శంషాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతి త్వరలో నిర్ణయం తీసుకుందాం. కొత్తగా గెలిచిన సర్పంచులు ఉన్నారు, వారందరికీ కూడా చెప్పండి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆయా గ్రామాలు కనుక తీర్మానం చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు పోతుందనే మాటను కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే శాసనసభలో చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. చేవెళ్ల విషయానికి వస్తే ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి రాజేంద్ర నగర్ లో కొత్వాల్గూడ ప్రాంతంలో ఒక నైట్ సఫారీ పార్క్ ఏర్పాటు చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అదే రకంగా శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ పక్కనే ఎయిర్పోర్ట్ సిటీ నిర్మాణానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణం ఇప్పటికే మన ప్రారంభోత్సవం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అతి త్వరలోనే హైదరాబాద్ లోని గచ్చిబౌలి నుంచి శంషాబాద్ దాకా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. రాబోయే 3 ఏళ్లలోనే దాన్ని కూడా పూర్తి చేసి రేపటి రోజున శంషాబాద్ ప్రాంతంలో లక్షల మంది కొత్తగా కొలువులు వచ్చే విధంగా, లక్షల మంది ఇక్కడే నివాసం ఉండే విధంగా, ఇక్కడ నివాసం ఉంటూ అక్కడ గచ్చిబౌలిలో ఐటీ కారిడార్ లో పనిచేసే దిశగా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఆధునికంగా కొత్తగా మారబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉస్మాన్ సాగర్ 1920లో కట్టిన చెరువు, ఆ చెరువుకు 100 ఏళ్లు నిండబోతా ఉన్నాయి 2020వ సంవత్సరం కల్లా. కొత్త అందాలు అద్దాలన్న ఉద్దేశంతో ఉస్మాన్ సాగర్ కు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసినాం. తొందరలోనే ఎన్నికల కోడ్ ముగియంగానే పనులు ప్రారంభించి అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రాంతంగా దాన్ని కూడా తీర్చిదిద్దబోతా ఉన్నామన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పక్కనే ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో కూడా శంకర్పల్లి వరకు ఎన్నికల సందర్భంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అటు రాయగిరి వరకు భువనగిరి దాటి యాదాద్రి దాకా ఏ రకంగానైతే ఎంఎంటీఎస్ తీసుకొని పోబోతా ఉన్నామో, ఇటు శంకర్పల్లి దాకా కూడా ఎంఎంటీఎస్ తీసుకొచ్చే బాధ్యత రేపు మీరు గెలిపించబోయే టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడిది, టీఆర్ఎస్ ప్రభుత్వాందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా దాన్ని కూడా చేసి చూపెడతామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చేవెళ్ల నియోజకవర్గంలో కూడా కొత్త పారిశ్రామిక వాడలు వస్తా ఉన్నాయి. షాబాద్ మండలంలో చందన్వెల్లి ప్రాంతంలో కొత్త పారిశ్రామిక వాడ వస్తా ఉంది. 100 ఎకరాల్లో వెల్స్పన్ అనే పరిశ్రమ గాని, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కొత్త పరిశ్రమలు గాని కోకొల్లలుగా వస్తా ఉన్నాయి. అక్కడి పరిశ్రమల్లో కూడా స్థానిక పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా అవసరమైతే ప్రత్యేకంగా అక్కడ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పెట్టి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పెట్టి మీ పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేసే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా పరిగి గాని, వికారాబాద్ గాని, తాండూరు గాని సబితా ఇంద్రారెడ్డి గారు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పడం జరిగింది. అన్న, కాళేశ్వరం వేగంగా జరుగుతున్నది, కానీ కృష్ణా జలాలతో మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా మా ప్రాంత రైతులు చేవెళ్ల గాని, పరిగి గాని, తాండూరు గాని, వికారాబాద్ గాని మాకెప్పుడొస్తాయి నీళ్ళని ఎదురు చూస్తా ఉన్నారన్న అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. రాబోయే 2 ఏళ్లలోనే కృష్ణా నీళ్లతో రంగారెడ్డి జిల్లా రైతుల కాళ్లు కడిగే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామనే మాట, మీ రుణం తీర్చుకుంటామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్ ఈ 4 గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా బ్రహ్మాండంగా సాగునీరిచ్చే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటు గ్రామీణ ప్రాంతంలో సాగునీరు ఇవ్వడం ద్వారా సస్యశ్యామలం చేసుకోవడం, ఇంటింటికి తాగునీరు ఇవ్వడం, కడుపు నిండా కరెంట్ ఇవ్వడం, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం, ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో ముందుకు పోబోతా ఉన్నాం. ఈ పట్టణ ప్రాంతంలో రాజేంద్ర నగర్ గాని, మహేశ్వరం నియోజకవర్గంలో కూడా గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, పట్నం మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా ఈ సిటీలో గాని, అదే రకంగా మహేశ్వరం పక్కనే ఉన్న మరొక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు కలిసి కట్టుగా ఆ ప్రాంతంలో కూడా తప్పకుండా బ్రహ్మాండంగా కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం మరింత ఉధృతంగా ఈ 3-4 ఏళ్లలో చేస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కావాలి అంటే ఈ ప్రాంతంలోని చేవెళ్ల పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల్లో కూడా మరి రేపటి రోజున పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలి అంటే
అనుకున్న స్థాయిలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే అది సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నప్పుడు నేనెందుకు ఇంకోలాగా ఆలోచించాలని చెప్పి ఈరోజు తమ్ముడు కార్తీక్ రెడ్డి గారు వారితో పాటు వారి మిత్ర బృందం మొత్తం కూడా వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలు పనిచేసిన చాలా మంది పెద్దలు కూడా ఈరోజు టీఆర్ఎస్ లో చేరడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు గమనిస్తా ఉన్నారు, ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా అపోహలు, చాలా అనుమానాలు, చాలా ప్రచారాలు ఆనాడు చేయడం జరిగింది. తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయని, భూముల ధరలు పడిపోతాయని, రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది. కానీ ఈ 4.5 మీనంతటా మీరే అందరూ కూడా స్వయంగా గమనించినారు. రంగారెడ్డి జిల్లా ఈ 4.5 ఏళ్లలో ముందుకు పోయిందా లేదా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి కొత్తగా ఈరోజు మీరందరూ వచ్చి చేరుతా ఉన్న సందర్భంగా నేను మీకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులకు, గౌరవ మంత్రి గారికి, గౌరవ మాజీ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్తగా వచ్చిన వారిని కడుపులో పెట్టుకొని ఆదరించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మనం అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గి వారిని ఆదరించుకునే బాధ్యత మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ కీలకమైన సమయంలో వారు నిర్ణయం తీసుకొని మనతో కలిసి రావడం వల్ల మన శక్తి మరింత పెరుగుతుంది. తప్పకుండా సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నాయని కావు. రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. నేను ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలందరూ ఒకే ఒక్క నాయకుని వైపు చూస్తా ఉన్నారు, కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. మరి అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే అవసరమైతే కొన్ని చోట్ల సమన్వయంతో, సంయమనంతో ఒకరితో ఒకరం కలిసి అన్నదమ్ముల మాదిరిగా అవసరమైతే ఒకరు ఎంపీటీసీ పదవి తీసుకుంటే మరొక నామినేటెడ్ పదవి తీసుకొని, ఒకరు కౌన్సిలర్ టికెట్ తీసుకుంటే మరొకరు అవసరమైతే కోఆప్షన్ టికెట్ తీసుకొని ఆ రకంగా ఒకరితో ఒకరు కొంత ఇచ్చిపుచ్చుకునే దూరంలో వ్యవహారం చేసుకున్నట్టయితే తప్పకుండా పార్టీ మరింత బలోపేతమయ్యే దిశగా అందరి చేరిక వల్ల పార్టీ మరింత ముందుకు పోయేదానికి, ప్రజల్లో మరింత ఆదరణ పొందేదానికి అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కార్తీక్ రెడ్డి గారు చేరడం కానీ, అదే రకంగా కొంతమంది శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరుతాము అని ప్రకటన ఇయ్యంగానే కాంగ్రెస్ పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు మంచిది వాళ్ళే ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ లో చేరినారు. స్వయంగా రాహుల్ గాంధీ గారే కండువా కప్పినారు. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపికైన 4 శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఆ రోజు మేమేమన్నా అన్నామా? ఇది ప్రజాస్వామ్యానికి నల్లదినం అన్నామా? రాహుల్ గాంధీ కొన్నాడు అని అడ్డగోలు మాటలు మాట్లాడినామా? చిల్లర మల్లర విమర్శలు చేసినామా? రాజకీయాల్లో ఎవరి దారులు వాళ్ళు వెతుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అనుకున్నాం. ప్రజల దగ్గరికి పోయినాం, మీ తీర్పు కోరినాం. ఆ తీర్పు మళ్ళీ కేసీఆర్ గారికి అనుకూలంగా వచ్చిందనే మాట కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాజకీయాల్లో పార్టీలు మారినంత మాత్రాన ఆ పార్టీలు మారే నాయకుల ప్రతిష్ట తగ్గే విధంగా నోటికొచ్చినట్టు నిందించడం ఎంతవరకు సబబు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు జాతీయ స్థాయిలో మీరు చూస్తే బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరుతా ఉన్నారు. మరి వాళ్ళు కూడా కొనుగోలు చేస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఇది మంచిదా? దేశంలో ప్రజాస్వామ్యానికి మంచిదా? ఆలోచించండి అని కోరుతా ఉన్నా. ప్రజల్లో ఇప్పటికే గౌరవ ప్రజాప్రతినిధులంటే చులకన భావం ఏర్పడే విధంగా, చిన్న చూపు వచ్చే విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల, మనని మనమే తక్కువ చేసుకోవడం వల్ల ఇది ఎటు దారి తీస్తుందో ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మిత్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. దేశ రాజకీయ పరిస్థితిని మీరు గమనిస్తే ఈ దేశంలో ఈరోజు ఒక విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏకి 150కి మించిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని యూపీఏకి 100-110 సీట్లకు మించి వచ్చే పరిస్థితి అక్కడ కూడా కనబడతలేదు. కాబట్టే రేపటి రోజున ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు కీలకం కాబోతా ఉన్నారు. రేపటి రోజున తెలంగాణ ప్రజలు 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించి ఒక స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని గెలిపించినట్టయితే ఆ 17 మందితో ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు రేపటి రోజున జాతీయ జెండా ఎగరాయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఈ దేశంలో ఈరోజు ఏం పరిస్థితి ఉన్నది? జిస్కా లాఠీ ఉస్కా భేస్. ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. రాధా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మన రంగారెడ్డి జిల్లా రైతుల కలలు నెరవేర్చడానికి జాతీయ హోదా ఉరుక్కుంటూ రాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఈరోజు అమలవుతున్న పథకాలు ఎన్నో దేశానికే ఆదర్శంగా మారినాయి. కేసీఆర్ గారి మదిలో వచ్చిన ఆలోచన రైతు బంధు పథకం. ఈ రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమైంది. ఈరోజు వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన 71 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారికి ఏ ప్రధానమంత్రి గారికి రాలేదు. మొట్టమొదటిసారి మన నాయకుడు ఆలోచన చేసి 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు నేరుగా 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి రూపంలో అందజేస్తే దేశం మొత్తం నకలు కొడుతున్నది. ఈరోజు ఆఖరికి తెల్లారు లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రైతులకు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు రైతు బంధు పేరు మార్చి ఆంధ్ర రైతులకు కూడా ప్రయోజనం కలుగుతున్నదంటే అది కేసీఆర్ పుణ్యమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానమంత్రి రైతు బంధు పేరు మార్చి పిఎం కిసాన్ అని పేరు పెట్టి ఈ దేశంలో అంతో ఇంతో సహాయం చేసే పరిస్థితి ప్రయత్నం కనీసం దిగిపోయే ముందు చేస్తున్నాడంటే అది కేసీఆర్ ఆలోచన కాదా? కేసీఆర్ వల్ల ఆ పని జరుగుతలేదా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు, ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమం, ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరిచ్చే కార్యక్రమం, పేదవాడికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా వారి పెళ్లికి సహాయం చేసే కార్యక్రమం, ఇట్లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు. వాటికి కేంద్రంలోని పెద్దలు వస్తారు, ఇతర రాష్ట్రాల్లోని పెద్దలు వస్తారు, కితాబులు ఇస్తారు, ప్రశంసలు ఇస్తారు, బాగా చేస్తున్నారని చెప్పి భుజం తట్టి పోతారు, కానీ డబ్బులు మాత్రం ఇయ్యరు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. 16 మంది పార్లమెంట్ సభ్యులే మనకుంటే రేపటి రోజున ఢిల్లీలో ఆ 16గానే ఉండదు. మనతోని కలిసేటోళ్ళు ఇటు బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు, అటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేనోళ్ళు, ఈ రెండు పార్టీలతో సమదూరం పాటించే వాళ్ళు రేపటి రోజున 100 పైచిలుకు మంది మనతో కలిసి రాబోతా ఉన్నారు. తద్వారా ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలే చెప్పే రోజులు తప్పకుండా మే 23 తర్వాత ఈ దేశంలో రావాలంటే చేవెళ్ల పార్లమెంటు మీద కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో చివరగా నేను ముగించే ముందు కోరేది ఒకటే. ఈరోజు నాయకుల చేరికల వల్ల, ప్రజల్లో కదలికల వల్ల రాష్ట్రమంతటా కేసీఆర్ గారి అనుకూల పవనాలు ఉన్నాయి. ముఖ్యంగా పేదలు, రైతులు అందరూ ఏకపక్షంగా ఉన్నారు. మనం ఎవరో ఏదో విమర్శ చేస్తా ఉన్నారని, ఎవరో ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారని బాధపడే అక్కర్లేదు. అందరం కూడా రెట్టించిన ఉత్సాహంతో, ఇంతమంది నాయకుల కదలికలతో, కలయికతో, రెట్టించిన ఉత్సాహంతో రేపు చేవెళ్ల పార్లమెంటు, అదేవిధంగా మిగతా 15 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థి ఎవరైనా అక్కడ నిల్చున్నది కేసీఆర్ గారు, ఆయనకే మన ఓటు అనే విధంగా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో బ్రహ్మాండమైన మెజారిటీతో రేపటి రోజున మన అభ్యర్థులందరినీ గెలిపించుకుందాం. అభ్యర్థిగా ఎవరిని ముఖ్యమంత్రి గారు ఖరారు చేసినా తప్పకుండా వారి గెలుపు కోసం మనమే అభ్యర్థులు అన్నంత గొప్పగా అందరం కూడా కష్టపడదామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, తమ్ముడు కార్తిక్ గారికి, వారితో పాటు విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి యాదయ్య గారు గుర్తు చేస్తా ఉన్నారు.